Hi viewers, in this video we are going to discuss another important topic from this episode. So this is the question from the previous episode question paper, that means in 2019 question paper. Now let us see the question here. So here we have got list 1 and list 2, and in this list 1 and list 2 we have to match the components of the list 1 with the list 2. So let us read the first list 1 components. So coming to this list 1 components, so ఇక్కడ యాక్టిన్, కొలాజిన్, గ్లూకగాన్ అనేటువంటి ఇక త్రీ ఇక మనకు ప్రోటీన్స్ ఇచ్చారు. యాక్టిన్ ఇచ్చారు, ఒక కొలాజిన్ అనే ప్రోటీన్ ఇచ్చారు, దాని గ్లూకగాన్ అనేటువంటిది ఒక హార్మోన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక రొడాప్సిన్ అనేటువంటిది ఇంకొక ప్రోటీన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ యొక్క ప్రోటీన్స్ అనేటువంటిది వాటిని మనం ఇక్కడ ఉన్నటువంటి లిస్ట్ 2తో వీటిని మ్యాచ్ చేయాల్సిన అవసరం ఉంది. సో వీటిలో గ్లూకగాన్ అనేటువంటిది ఒక హార్మోన్ అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తున్నది. సో దిస్ గ్లూకాన్ హార్మోన్ ఈజ్ very important hormone in our human body. So this completely acts against to the action of the insulin. So insulin అనేటువంటిది which reduces the levels of the sugar in your blood, but this glucagon hormone it tries to increase the levels of the sugar in our blood. So that is the hormone. Next actin అనేటువంటిది ఇవ్వడం జరిగింది. So actin అనేటువంటిది is very another very important protein in muscle cells. సో ఇక మజిల్ సెల్స్లో ఇక మజిల్ ఫైబర్స్లో మనం సారీ ఇక మయో ఫైబ్రిల్స్లో కానీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ యాక్టిన్ అండ్ మయోసిన్ అనేటువంటి రెండు ఫిలమెంట్స్, వీటిని థిక్ ఫిలమెంట్లు, థిన్ ఫిలమెంట్స్ అంటారు. సో యాక్టిన్ ఇస్ ద థిన్ ఫిలమెంట్, మయోసిన్ ఇస్ ద థిక్ ఫిలమెంట్. సో ఇక థిక్ ఫిలమెంట్ అండ్ థిన్ ఫిలమెంట్, ఈ రెండు ఫిలమెంట్స్ అనేటువంటిది ఏమవుతాయంటే దే ఆర్ సో ఇంపార్టెంట్ ఫర్ కాంట్రాక్షన్ ఆఫ్ అవర్ మజిల్స్. సో అది కాంట్రాక్షన్ అండ్ మొటిలిటీకి ఈ యొక్క ప్రోటీన్ అనేటువంటిది అవసరం అవుతుంది. నెక్స్ట్ కొలాజిన్ అనేటువంటిది ఇచ్చారు. దిస్ కొలాజిన్ ప్రోటీన్ ఈజ్ ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ ప్రోటీన్, అండ్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద అబండెంట్ ప్రోటీన్ ఇన్ అవర్ బాడీ ఇన్ ఎక్స్ట్రా సెల్యులార్ ఎన్విరాన్మెంట్. సో టోటల్గా మనం చూస్తే విచ్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ అంటే దట్ ఈస్ ద యాక్టిన్ ప్రోటీన్. But coming to this extracellular matrix, which is the most abundant protein, it is the collagen. So this collagen is a connective tissue, and it is helpful to keep the cells together. So that is the collagen. Next rhodopsin అనేటువంటిది ఇచ్చారు. This rhodopsin is another important protein present on the plasma membrane of our retinal cells. సో రెటినా సెల్స్ యొక్క ప్లాస్మా మెంబ్రెయిన్ పైన ఈ యొక్క రొడాప్సిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ అనేటువంటిది ఉంటుంది. అండ్ దిస్ రొడాప్సిన్ ప్రోటీన్ is no signals with the help of this G protein coupled receptor. So G protein coupled receptor ద్వారా ఇది సిగ్నల్స్ అనేటువంటి పాస్ చేస్తుంది. అండ్ దిస్ రొడాప్సిన్ ప్రోటీన్ is required for the vision. So is responsible for the vision in our eyes. సో ఈ రెటినల్ సెల్స్ అనేటువంటి ఉంటాయి తెలుసు మనకు కంటిలో. ఈ రెటినల్ సెల్స్ పైన ఇక రొడాప్సిన్ అనేటువంటి ఒక ప్రోటీన్ అనేటువంటిది ఉంటుంది. అండ్ ఈ ప్రోటీన్ వల్ల మనకి ఏమవుతుందంటే ఇక విజన్ అనేటువంటిది మనకు పాసిబుల్ అవడం అనేటువంటి జరుగుతుంది. ఈ విధంగా 4 ఇవ్వడం జరిగింది ఈ లిస్ట్లో 1లో, అలాగే లిస్ట్ 2లో 4 ఇవ్వడం జరిగింది. ఈ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 మ్యాచ్ చేయడం జరుగుతున్నది. సో ఇప్పుడు యాక్టిన్ అనేది కాంట్రాక్షన్కి సంబంధించినటువంటిది. సో క్లియర్గా చూడొచ్చు. ఫస్ట్ దానికి 3 అనేటువంటిది. దెన్ కొలాజిన్. సో కొలాజిన్ ఈజ్ ఎ కనెక్టివ్ టిష్యూ అసైడ్. సో దిస్ ఇస్ ద సెకండ్కి వచ్చి 4th అనేది ఉంటుంది కరెక్ట్. థర్డ్ వన్ గ్లూకగాన్ ఈజ్ ఎ హార్మోన్, వి నో దట్. సో ఇట్ ఇంక్రీజెస్ ద లెవెల్స్ ఆఫ్ ద sugar in our blood. Then the fourth one is the rhodopsin protein, and this protein is helpful for vision in retina. So ఇది ఇంకా ఫోటో రిసెప్టర్ గా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. సో ద రైట్ స్టేట్మెంట్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈజ్ బి అనేటువంటిది ఈజ్ ద రైట్ స్టేట్మెంట్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మై ఛానల్, అండ్ ప్లీజ్ డూ షేర్ మై వీడియోస్.